ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. గురుగారి పాదాలకు ప్రణామాలు. గురుగారు, మొన్న మీరు చెప్పినట్టుగా ఈ కొమరల్లి అన్న సంతర్పణకు మీరు పీఠంలో పెట్టగానే, పోస్ట్‌లో పెట్టగానే ఇగ నేను రావాలని అనుకున్నాను. అదేవిధంగా ఇక్కడి నుంచి మన సరుకుల కోసమని అవి ఇవి రెడీ చేసుకున్నాము. ప్లాన్ చేసాము గదా! ఎవరెవరు ఏమేమి తీసుకురావాలన్న ప్లాన్ తోటి మీరు చెప్పినట్టుగానే మీరిచ్చిన ఆర్డర్ ప్రకారంగా నేను తీసుకురావడం జరిగింది గురుగారు. ఏ మా ముందుగా ఇక్కడి నుంచి రావాలంటే నేను ఇలానే వద్దాం అనుకున్నాను గురుగారు యాక్చువల్‌గా. అక్కడ ప్రాబ్లమ్ మనకు సరుకులకు వాటికి వీటికి ఇబ్బందవుతుందని జెప్పేసి, అలాగే బియ్యం గూడా అక్కడి నుంచి గుంటూరు నుంచి వస్తున్నాయి. విజయవాడ నుండి వస్తున్నాయని తెలిసి నేను కొంచెం లేట్‌గా బయలుదేరడం జరిగింది గురుగారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని మన రాజేష్ శర్మ గారినిను, శ్రీను గారిని తీసుకొని రావడం కోసం అని చెప్పి నేను కొంచెం లేట్‌గా బయలుదేరాను గురుగారు. నువ్వు సాయంత్రం 7, 7:30 ప్రాంతంలో ట్రైన్ దిగడం జరిగింది వరంగల్‌లో. అక్కడి నుంచి ఇక మేము కార్‌లో మూవ్ అయ్యాం గురుగారు. ఇక దారిలో మంచిగనే ట్రావెలింగ్ మెల్లగానే నడుచుకుంటూ మెల్లగానే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాము గురుగారు. అయితే రాత్రి మేము ఎళ్ళే వరకు ఏమైందంటే కొంచెం దారి రోడ్డు పొడుగుతా కొంచెం డిస్టర్బెన్స్ బాగుంది గురుగారు. ఎందుకంటే కొత్తగా రోడ్లేయడం జరిగింది. ఏస్తున్నారు మధ్య మధ్యలో. అట్లా కొంచెం ఇగ చీకట్లో కాబట్టి కొంచెం నెమ్మదిగా స్లోగా వెళ్ళాము. రాత్రి 10, 10:30 వరకే ఎళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత వెయిట్ చేసాము. మన వాళ్ళు ఆల్రెడీ రూమ్ తీసుకొని ఉన్నారని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆహ్, మన గోవిందరాజు గారు వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. అక్కడి నుంచి వెళ్ళాము. రూమ్‌కు చేరుకున్నాం గూడా రాత్రి 10:30 అయింది. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక మీరు రేపటి ప్రోగ్రామ్ గురించి అంటే ఈ అన్న సంతర్పణ కార్యక్రమం గురించి ముందుగా మీరు చెప్పేటువంటి సూచనలుంటాయి కాబట్టి దాని గురించి మేము జూమ్ కాల్‌లో అటెండ్ అవ్వడం జరిగింది గురుగారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మేము ఆహ్, అన్నీ కరెక్ట్‌గా ఇన్ టైమ్‌లో చేయాలన్న ఆలోచనతోటినే మేము అందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం గురుగారు. ఆ విధంగా ఆ రాత్రి మీరు చెప్పిన జూమ్ కాల్ ప్రకారంగా అన్నీ ఇది చేసుకొని నోటేట్ చేసుకొని తెల్లారి నుంచి 7:30 వరకు మేము పొద్దున్నే స్టార్ట్ చేసాం గురుగారు. యాక్చువల్‌గా ఏంటంటే పొద్దున అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత 7:30 వరకు ఇక ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక ప్రారంభించాం గురుగారు అప్పటినుంచి. ఈలోపు మన అనిల్ గారు ఆ టెంట్ కట్టడం అవి ఇవి చేశారు. మార్నింగు మాకు కొంచెం టెన్షన్ అనేది జరిగింది గురుగారు. ఏంటంటే ఆడ కోతులు బీభత్సంగా ఉన్నాయి ఆడ. మనకు లెఫ్ట్ సైడ్‌కి అపోజిట్ బిల్డింగ్ మీదనే దాదాపుగా ఒక 20-30 గుంతలు దాకా ఉన్నాయి గురుగారు. అవి బాగా పోట్లాడుకోవడం అవి కూడా చేస్తున్నాయి. ఈ మూవ్‌మెంట్ ఎట్లా ఉంటదని కొంచెం టెన్షన్ కూడా పడ్డాము. నేనైతే బాగానే టెన్షన్ పడ్డాను మనసులో. తర్వాత మనం ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాక మళ్ళా ఒక్క కోతులు కూడా అనేది ఏమి కనబడలేదు గురుగారు. అవి ఎటెళ్ళిపోయాయో కూడా తెలవదు. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇగ మనం మీరు చెప్పినట్టుగా కొన్ని అష్టదిగ్బంధన అవే ఉంటాయి గదా! ప్రోగ్రామ్ అవన్నీ కార్యక్రమాలు చూసి అవన్నీ కల్లాపు జల్లిన తర్వాత, ఇక మీరు చెప్పినట్టుగా అవన్నీ స్టవ్ అన్నీ అరేంజ్ జేయడం. ఆ విధంగా ప్రారంభించాము గురుగారు. మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కటి రాజేష్ శర్మ గారు ఆయన వంటల దగ్గర ఆయనే ఉండి మాకు ఏమేమి చెప్తే మేము ఆయనకి చేసుకుంటూ వచ్చాము గురుగారు. ప్రతి ఒక్కటి నేనైతే కంప్లీట్‌గా నేను ఇక వేరే విషయాల్లో ఏమి అంతగా శ్రద్ధ చూపలేదు గురువు. ఎందుకంటే నేను మొత్తంగా నిమగ్నమైపోయాను నేను. నా వృత్తిరీత్యా నాకు ఒకటే ఆలోచన. నాకు ఏందంటే ఏ పనైతే చేస్తున్నామో ఆ మొత్తం కాన్సంట్రేషన్ అంతా అదే పని మీద పెడతా గురుగారు. అదే విధంగా నేను ఏం చేసినా గాని అట్లనే ఉంటుంది నా వరకు. ఇక కంప్లీట్‌గా నేను ఈ మనకు కావాల్సినట్టుగా నేను వీడియోలు గాని, ఫోటోలు గాని అయితే నేను ఆ అలవాటు లేదు మొదటి నుంచి. అకౌంట్స్‌లో ఉన్నప్పుడు కూడా అంతే నా వృత్తిరీత్యా నేను వర్క్ చేసుకునేటప్పుడు కూడా అంతే. నేను ఇగ వర్క్ స్టార్ట్ చేసినా అంటే మాత్రం ఇగ నేను బయట విషయాలన్నీ మర్చిపోతాను. కంప్లీట్‌గా నిమగ్నమై అదే విధంగా ఉంటాను. ఇక మీరక్కడ ప్రతి ఒక్కటి మీరు చెప్పేది చాలా శ్రద్ధగా చేయాలి. ఇక్కడ ఏ మిస్టేక్ రాకుండా చూసుకోవాలి అదని అన్నారు కాబట్టి
ఇక నా మొత్తం మైండ్ అంతా కాన్సంట్రేషన్ అంతా వంట మీదనే కేంద్రీకరించాను గురుగారు. అక్కడి నుంచి కదలలేదు నేను మొత్తం వంట అయిపోయే వరకు. ఇట్లా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి వంటలు పూర్తవుతున్న కొద్దీ మీకు మన శ్రీను స్వామి ఫోటోలు అప్డేట్ ఇవ్వడం, మీరు దాన్ని చూసి ఓకే, ఓకే అని అనటం. అవి ప్లస్ ఏమన్నా ఉంటే సలహాలు ఇవ్వడం కూడా జరిగింది గురుగారు. ఈ విధంగా అన్న కార్యక్రమం అయితే వంటలు అవన్నీ పూర్తి చేశాం గురుగారు. తదుపరి వంటలు అయిన తర్వాత ఇక మేము అన్నదానం స్టార్ట్ చేసాం గురుగారు. అప్పటికి 12:30 ఏమో అవుతుంది. మీరు ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞాపించారు స్టార్ట్ చేయండి అని చెప్పేసి. అప్పటికి ఒక చేస్తున్న మొమెంట్‌లోనే ఒక అర్ధగంట ముందే ఒక అమ్మవారైతే వచ్చారు. అంటే పెద్దావిడ. ఆహ్, వచ్చి కూర్చున్నారు చానా సేపు. ఆమెను కూడా వెయిట్ చేసాము. మీరు అప్పుడే ఒకసారి ఫోన్ చేశారు. ఆ అమ్మ కూడా కొంచెం టీలో అవి చూసుకోండి అని చెప్పారు. ఆ విధంగా చేయడం జరిగింది. ఆమె తొందరగా వెళ్ళాలన్న ఆలోచన గూడా ఉన్నారు. తొందరగా ఎప్పటి వరకు అవుతుంది వంట వంట అనంటే, ఇంకో పావుగంట, అర్ధగంట పడతదమ్మా అని జెప్పాము. అప్పటి వరకు ఆడ పక్కకు కూర్చోండమ్మా అని జెప్పి ఆమెను పక్కన కూర్చోబెట్టాము గురుగారు. ఆ తర్వాత ఇగ మేము అన్నదాన కార్యక్రమం స్టార్ట్ జేశాము. ఈ టైంలో ఎవరెవరు వస్తున్నారనేది తెలవదు గానీ నేను స్టార్టింగ్ అయితే ఫస్టు ఆహ్, మన శ్రీను స్వామి గారు ముందు వచ్చిన పెద్దమ్మకు భోజనం పెట్టడం జరిగింది. పెట్టి ఆమె ద్వారా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇక మీరు నాకు చెప్పినట్టుగా హ్మ్. ఫస్టు సంకల్పం చేయమన్నారు. అది మీ పీఠం తరపున సంకల్పం చేయమన్నారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇక అందరికి చేసుకొనొచ్చాము. అంతలోకే భైరవుడు కనిపించాడు గురుగారు. వేరే పెద్ద భైరవుడు అటు నుండి వస్తుంటే నేను ఇమ్మీడియేట్‌లీ ఒక ప్లేట్‌లో మన దద్దోజనంది తయారు చేసి ప్లేట్‌లో ఏసుకొని తీసుకొని దానికి తినిపించాను గురుగారు. ఆ విధంగా భైరవుడికి నా చేతుగా అన్నప్రసాదం పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇక వడ్డింపులుగా వీళ్ళు ఏమైందంటే యాక్చువల్‌గా అప్పటి వరకు అక్కడ జనాలనేది ఎవరు లేరు గారు. అయితే పక్కన ఒకటి వీళ్ళు ఒగ్గు కథలు చెప్పే వాళ్ళది ఒక రూమ్ ఉంటుంది గురుగారు. అక్కడికి పోయినంక వాళ్ళేమన్నారంటే, "ఇప్పుడు మంది ఎక్కువ కనపడతలేరు. మీరు ఒ ఒక్కసారి అనౌన్స్ చేస్తారని" అడిగారు గురుగారు. అంటే అనౌన్స్ అంటే మరి నాకు తెలీదంటే అది ఎట్టా అంటే వాళ్ళే చెప్పారు. "ఇట్లా మీరు అనౌన్స్ చేయండి వస్తారు" అని అన్నారు. "సరే అదైతే మీరే చేయండి సార్. మాకు అయితే ఇక్కడ ఎవరు ఎక్కడుంటారో మాకు తెలవదు" అది ఇది అంటే వాళ్ళు గూడా ఫోన్‌లో వాళ్ళ మైక్‌లో చెప్పడం జరిగింది గురుగారు. ఇక్కడ అన్నప్రసాద అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది రమ్మని జెప్పి. దాంతోటి అప్పటి వరకు ఎవరు రాలేదు. ఇగ మెల్లగా అనౌన్స్ అయిన తర్వాత ఇగ స్టార్ట్ అయిపోయింది గురుగారు. ఈలోపు ఏంటంటే అక్కడి నుంచి ఒక జాతర అనేది అయింది. అమ్మవారి అయ్యవారి జాతర అలాగా. అది చేసుకొని ఆ పబ్లిక్ అంతా రిటర్న్ అయిపోయారు ఇటు. వాళ్ళది ఒక రౌండ్ అప్ చేసుకొనొచ్చారు. ఆ రౌండింగ్ చేసుకొనొచ్చిన తర్వాత లాస్ట్‌కి మన దగ్గర రావడంతో కొంచెం ఆడ కన్‌ఫ్యూజ్ అయిపోయింది. ఏందంటే అందరూ ఇగ మన టేబుల్ గూడా నెట్టుకొని ముందుకొచ్చే విధంగా ఇచ్చేసారు. అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. కొంచెం వాళ్ళను కొంచెం చూసన్నా దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. కాళ్ళ మీద టేబుల్ పడతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇగ ఆ తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారు గురుగారు. నేనైతే ఎవరిని అంత పర్టిక్యులర్‌గా ఎవరిని చూడలేదు గాదు. దర్శనాల్లో అయితే మన వాళ్ళు అంటే మన గోవర్ధన్ గారు చెప్తున్నట్టుగా ఆయన చేతిలో మంచిగా కెమెరా ఉంది. ప్రతి ఒక్కటి ఆయన అందరినీ ఆహ్, అంటే అందరిని అబ్జర్వ్ చేయడం అనేది ఆయనకు ఇగ కెమెరా ఉండడం వల్ల ఆయన ప్రతి ఒక్కటి చూసుకుంటూ అందరికొకరిని చెప్తా అంటే నేను ఈ జూమ్ కాల్‌లోనే విన్నాను గురుగారు. విన్న తర్వాత ఆయన చెప్తా అంటే నేను తర్వాత అన్వయించుకుంటా ఊహించుకుంటా నేను ఫీల్ అయ్యాను గురుగారు. ఆహా! వీళ్ళొచ్చారా అన్నట్టుగా ఫీల్ అయ్యాను గురుగారు. నాదైతే కంప్లీట్‌గా నేను వంటల మీదనే శ్రద్ధ పెట్టాను. అదయిపోయిన తర్వాత ఈ అన్నదానం మీదనే ఒక ప్లేట్‌లు అందియడం. ఇగ వడ్డించే వాళ్ళు కొంచెం మార్చుకుంటా లాస్ట్ వరకు నేను గూడా వడ్డించడం జరిగింది గురుగారు. కానీ అరుణాచలంలో జరిగిన దానికి, ఇక్కడ జరిగిన దానికి కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉన్నది గురుగారు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు డామినేట్ చేయడం గాని, ఎవరు గూడా అది చేయొద్దు, ఇది చేయొద్దు, అట్లా కాదు, ఇట్లా కాదు అని అట్లాంటి ఎవరికీ ఏమి ఆబ్జెక్షన్స్ అయితే ఏమి పెట్టలేదు గురుగారు. అందరిని కలుపుకున్నాము. అందరం ఒక సమిష్టి కృషిగా ఆ కార్యక్రమం అనేది పూర్తి చేశాం గురుగారు. తర్వాత 2:30 వరకు ఒక 2:30 వరకంటే మేము బయలుదేరాము గురుగారు. ఇగ బయలుదేరే ముందు
చెప్పడం జరిగింది. అవన్నీ ఇగ చూసుకొని అప్పటి వరకైతే భోజనాలు అయిపోయినాయి. ఆ తర్వాత కొందరు ఇబ్బంది పడ్డారు గురుగారు. ఎందుకంటే ఈ ప్లేట్స్ ఆపేసాము. ఎందుకంటే వాళ్ళు ఏకదం సైడ్ నుండి వచ్చేస్తున్నారు. దాంతోటి ఈ లైన్‌లో ఉన్న వాళ్ళకు ఇవ్వడం కొంచెం ఇబ్బందయింది గురుగారు. తర్వాత ఆ ప్లేట్‌లన్నీ ఆపేసి ఇగ మిగిలినయి కప్పులలో ఇవ్వడం. ఎందుకంటే అప్పటి వరకే భోజనాలు కానీ భోజనం మాత్రం తొందరగా అయిపోయింది గురుగారు. ఆ అన్నం ప్రసాదం మాత్రం తొందరగా అయిపోయింది. ఇక మిగిలింది ఎట్లా అంటే ఇగ దద్దోజనం ప్లస్ స్వీటు. పరమాన్నం. ఈ రెండిటి ద్వారానే దాదాపు ఒక అర్ధగంట సేపు కవర్ చేసాం గురుగారు అందరికి. ఈ టైంలోనే అందరూ చాలా మందొచ్చారు. కాకపోతే నాకైతే ప్రత్యేకంగా నేను ఎవరిని అబ్జర్వ్ చేయలేదు గురు. ఎందుకంటే అక్కడ నేను కంప్లీట్‌గా వడ్డించడంలోనే చూసుకున్నాను గురుగారు. ఎవరెవరు వస్తున్నారనేది ఏం చూడలేదు. కాకపోతే ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చే వివరణ ఎట్లుందంటే మన గోవర్ధన్ గారు కెమెరాలో ఆయన ఇచ్చిన జూమ్ కాల్‌లో మాత్రం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎవరెవరు వచ్చారు, ఏంటి అని ఆయన మాటల్లోనే ఆయన విధంగా ఇచ్చే వివరణ ఆయన చూసినటువంటి దర్శనాలు చేసుకున్నటువంటి వివరణ క్లుప్తంగా చెప్తే అది నేను జూమ్ కాలు తర్వాత మళ్ళీ మీరు పెట్టిన ఆడియో జూమ్‌లో మీరు వీడియో పెట్టిన యూట్యూబ్‌ది ఓపెన్ చేసి ఏమన్నా చెప్తా అంటే నేను అవన్నీ ఇగ బైఫర్మేషన్ చేసుకుంటా ఆహ్, నాకు ముందు నా కళ్ళ ముందు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నట్టు ఊహించుకున్నా గురుగారు ఆయన చెప్తా అంటే అవన్నీ. ఆ విధంగా అయితే నేను కొంచెం బాగా థ్రిల్లింగ్‌గా అనిపించింది గురుగారు. గోవర్ధన్ గారు అట్లా చెప్పడం జరిగింది. అంత వివరణాత్మకంగా, క్లుప్తంగా వివరించారు. ఎవరెవరు ఎట్లొచ్చారు, ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఎటునుంచి ఎవరెవరు మూవ్ అయ్యారు అన్నది కూడా చెప్పారు గురుగారు. ఆ విధంగా అమ్మవారు, అయ్యవారొచ్చారని చెప్పడం. తర్వాత మేము బయలుదేరే ముందయితే అందరినీ కలిసి అప్పటి వరకు నాకు గూడా యాక్చువల్‌గా అంటే ఆ రోజు నాకు ఉపవాసం ఉంటాను గురుగారు. నేను ఆ రోజు ఉపవాసం ఉండేది. మన దగ్గర తీసుకున్న ఆ ప్రసాదం గూడా నేను కొంచెం ప్యాక్ చేసుకొని రిటర్న్‌లో వచ్చేటప్పుడు నేను తెచ్చుకోవడం జరిగింది గురుగారు. ఇంటికొచ్చిన తర్వాత రాత్రి భోజనం చేసేటప్పుడు ఇగ నేను మా మిసెస్ ఇద్దరం చేసాం గురుగారు. ఇంకా నేను స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఆడ ఒక 10 నిమిషాలు జపసాధన చేసుకున్నాం గురుగారు. నేను మా గో శ్రీను గారును, రాజ్ శర్మ గారు. అక్కడ నాకైతే నేను కళ్ళు మూయటంతోనే ఒక వితిన్ 2, 3 సెకండ్స్‌లోనే నాకు అమ్మవారి నుదురు బొట్టు పెట్టినట్టుగా మంచిగా అదొక్కటే కనపడుతుంది గారు. నాకు నా నుదురుకి ఎదురుగా అమ్మవారి నుదురు. అక్కడ ఫేస్ టు ఫేస్ చూసుకున్నట్టుగా నాకు మాత్రం అమ్మవారి కుంకుమ పెద్దగా కనపడ్డది గురుగారు. ఇదే దాదాపు అక్కడ ఆ 10 నిమిషాలు చేసిన సేపు నాకు అమ్మవారు అలాగే కనిపించారు. అట్లా అమ్మవారి దర్శనం అయింది గురుగారు. అదే జరిగింది. అసలు ఎవరిని పట్టించుకోలేదు గురు. ఎందుకంటే నా వర్క్ ఏదో నేను కరెక్ట్‌గా చేసుకోవాలన్న ఆలోచనే ఉన్నది. నేను ఎవ్వరిని అబ్జర్వేషన్ చేయలేదు. ప్రతి ఒక్కటి ఏందంటే నాకు ఒకటి మన కెమెరాలో అయితే అందరూ బందీ అయితారన్నది మాత్రం నాకు ఐడియా ఉంది గురుగారు. నేను అందుకే ఎందుకొక్కటంటే అది ఏదైతే జరిగిందో నేను తర్వాత గోవర్ధన్ గారు మాకు జూమ్ కాల్‌లో ఆయన ఇచ్చినది మీరు పెట్టేసరికి యూట్యూబ్ ఓపెన్ చేసి నేను అన్నీ ఆయన చెప్తుంటే అప్పుడు నేను మననం చేసుకున్నా గురుగారు. ఆహా! వీళ్ళొచ్చారు. ఇది ఆయన చెప్తాంటే ఆయన చెప్పిన వివరణ గూడా ఎట్టున్నదంటే నాకొక సినిమా అట్టికాయ చూపించినట్టు ఒలిచి అనిపించింది పెట్టినట్టు. ఆయనది. అదే అట్టికాయ ఏసి ఆ! ఒలిచి పెట్టినట్టు చెప్పిండు. అదేగా? చెప్పిండు గురుగారు. నాకది చాలా అంత అంత ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది గూడా అది నిజంగా హాట్స్ ఆఫ్ గురుగారు ఆయనకి గోవర్ధన్ గారికైతే. కానీ అది ఆయన చెప్పిన వివరణ మాత్రం నిజంగా గురుగారు ఎట్లా అంటే నేను యాక్చువల్‌గా నేను ఆ జూమ్ కాల్‌లో నేను జాయిన్ కాలేదు. నా వర్కు రీత్యా. దానివల్ల ఏమైందంటే మీరు అది పెట్టిన తర్వాత ఫ పోస్ట్ పెట్టిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి ఇగ ఆయన చెప్తాంటే నేను సినిమా ఇగ నేను అది చూస్తున్నట్టు అనిపించింది. ఆయన చెప్తాంటే ప్రతి ఒక్క క్షుణ్ణంగా ఎట్లా అంటే అంత వివరణాత్మకంగా ఈళ్ళొచ్చారు, ఈ ఫోన్‌లో ఇట్లా చేశారు అంటుంటే, నేను నా కళ్ళతోటి ఇగ నేను ఇప్పుడు చూస్తున్నాను. ఇది నాకు అది మర్చిపోయి అది వదిలేసి ఇగ ఇప్పుడు మా మైండ్ ఇప్పుడు నాకు మళ్ళా అన్నదానం చేస్తున్నట్టుగా పలానా వాళ్ళొస్తున్నారు, వీళ్ళొస్తున్నారు. ఆ విధంగా ఆయన నాకు ఒకటి సినిమా చూసినట్టు చూయించిండు కదా ఆయన మాటల్ల. ఓకే. అది చాలా ఫీల్ అయ్యాను. నాకది అబ్బా! గురుగారు నాకు యాక్చువల్‌గా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ బైరలను చదువుడు అలవాటు బాగున్నది గురుగారు. నాకు అవి లేనిది నేను ఇంట్లో ఉండనన్నట్టు. హ్మ్. 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 ఒక్కటేదైనా ఇంకొకటేదైనా జరిగిపోయిందంటే మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ నేను తెచ్చేసుకుంటానంట. నాకేంటంటే ఇంట్లో రాగానే బైరడు ఇంట్లో ఉండాలి నాకు. బైరవు లేనిదే ఇగ నా లైఫు ఇది గాదు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా బతికిన మా అమ్మోళ్ళ దగ్గర పెంచిన అమ్మ దగ్గర ఉన్నప్పుడు గూడా నాతోటి ఒక 2, 3 కుక్కలు చిన్నయి బైరలు గురుగారు ఖచ్చితంగా
నేను పడుకుంటే గద్దె మీద పడుకుంటే వచ్చి నా ఒళ్ళోనే పడుకునేది. ఒకటి నా గుండె మీద పడుకునేది, ఒకటి నా 2 కాళ్ళ మధ్యలో మన పిల్లల్ని పడుకోబెట్టినట్టు అట్లా పడుకునేది గురుగారు. ఇట్లా నాకు ఉమ్, ఈ విడుదల బాగా ఇదన్నట్టు. ఇట్లా మీరేంటంటే అక్కడ బైరోడ్ వస్తున్నాడు అది ఇది అని మీరు అన్నారు కాబట్టి అది కూడా నేను చూసాను. ఇక చూడగానే మీరు చెప్పినట్టుగానే దాని తోకకు తెల్లగా చుక్క వైట్‌గా హెయిర్స్ ఉన్నాయి. అట్లాగే బొట్టు ఉమ్, పెట్టినట్టు కూడా ఉన్నాయి గురువారు. అక్కడ 2 చెయ్యి. ఒకటి పెద్దది ఉన్నది, ఒకటి చిన్నది ఉన్నది. గురువారు ఇప్పుడు దానికి ఇంకా తేడా చానా ఉన్నది గురు. ఎందుకంటే వీధి కుక్కలంటే అవి వేరే విధంగా ఉంటాయి గురు. ఇవి అట్లా లేదు గురువారు. కంప్లీట్‌గా సైలెంట్‌గా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ? ఎ ఎట్లా అంటే ఇప్పుడు మనం మన మన అరుణాచల్ సందర్భం పోయినప్పుడు కూడా అక్కడ ఉన్న సిద్ధులు గాని, ఆ యోగులు గాని ఉన్నారు కదా! అక్కడ సాధువులు. వాళ్ళు కూడా సైలెంట్‌గా దూరం నుండి చూసుకొని ఎట్లా కూర్చున్నారో, అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నారు. అక్కడ మనం వంటలు చేస్తున్నప్పుడు కూడా అక్కడ మనం చేసే ఆడ అరుణాచల్‌లో కూడా. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే కార్‌కి మన కారు కిందనే ఉన్నది గురుగారు. భైరవుడు ఉన్నాడు. అక్కడి నుంచే చూస్తున్నాడు అన్నీ. ఇంత కూడా అసలు కనీసం పెద్ద పెద్ద భైరవుడొచ్చినప్పుడు నేను ఫస్ట్ భోజనం తీసుకొని పెట్టాను నేను. తర్వాత ఆ భైరవుడు కొంచెం తిని ఎళ్ళిపోయారు. మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. కానీ ఈ ఈ చిన్న భైరవుడు మాత్రం అసలే ముట్టుకోలేదు. అంటే కంప్లీట్‌గా చూస్తూనే ఉన్నారు అంతే. ఆహా. తాపోసారి లేవడం, చూడటం, అటు ఇటు చూడడం, ఉమ్, సైలెంట్‌గా పడుకోవడం అంతే. కనీసం నేను సెకండ్ టైమ్ తీసుకపోయి పెట్టినా కూడా తీసుకోలేదది. ఉమ్, ఉమ్. కేవలం ఎట్లా అంటే అక్కడ ఉన్నంత సేపు కొంతసేపు పిలవంగానే వచ్చింది. స్టార్టింగ్‌లో మనం అన్నదానం స్టార్ట్ చేయకముందు పిలవంగానే వచ్చేసింది. 2 అటు ఇటు తిరుగుకుంటా దాదాపు 5, 10 నిమిషాలు నాతోటే కొంచెం టైమ్ పాస్ చేసింది గురుగారు. తర్వాత ఇగ పోయి ఆ కారు కింద పడుకున్నదిగ. అక్కడి నుంచి అన్ని అబ్జర్వేషన్ చేయడమే. మధ్య మధ్యలో ఒక కన్ను తెరిచి మన గోవర్ధన్ గారు ఉమ్, చెప్పినట్టుగానే ఒక్కొక్క కన్ను తెరిచి చూడటం లేకపోతే పడుకోవడం అంతే. ఉమ్. అంటే నాకు తెలిసి ఇగ యో యోగ ముద్రలో ఉన్నట్టుగానే వాళ్ళు ఏంటంటే మధ్య మధ్యలో ఒకసారి ఎవరన్నా ఎట్లున్న పరిస్థితి ఒకసారి చూసుకొని మళ్ళా యోగా నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా అట్లా అనిపించింది గురువుగారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మాట మామూలుగా నేను బయట వీధి కుక్కలుంటే అదే ఈ మాట ఎందుకు అడుగుతున్నంటే భైరవ లాంటి కుక్కలు రోడ్డు మీద బొచ్చెడు ఉంటాయి. నల్లయి ఎందుకు ఉండవు? నల్లదుందేమో ఆ! ఉండదు. ఆహా! చెప్తున్నా. నల్లదుండొచ్చు కదా! ఉండొచ్చు వచ్చింది. మరి మిగతా ఏంది ఎక్కడ ప్లేట్లు దొరుకుతాయి? ఎక్కడ మూతి పెడదాం అని చెప్పి అదే చూత్తా ఉంటది. ఇది నువ్వు ప్లేట్ తీసుకొచ్చి పెట్టినా గాని ఆ! తిన్నదంటే అవును. మరి అదే మన డిఫరెన్స్ అనేది మన వాళ్ళకి తెలియాలి ఫస్ట్. బయట వాళ్ళ సంగతి. మన వాళ్ళకి తెలియాలి. అది దాని గురించి నేను ఈ పాయింట్ అడుగుతున్నా. అవును గురు. నిజంగా మనం సెకండ్ టైమ్ పెట్టినా గూడా ఫస్ట్ బెరడు తిని ఎళ్ళిపోయిన తర్వాత అదే ప్లేట్ తీసుకొచ్చి పెట్టా గాని అసలు ముట్టుకోలేదు. అంటే నాకు తెలిసి ఇగ వాళ్ళు ఇగ అంటే ఇగ వాళ్ళు ఇగ దేవుళ్ళు గదా! వాళ్ళు ఏ టైంలో తింటారో మనకేం తెలుస్తుంది గానీ, ఆయన ఏంటంటే మొత్తం యోగా ముద్రలో ఉన్నట్టుగానే అనిపించింది నాకైతే. ఎంతసేపు సైలెంట్‌గానే ఉన్నారు. అటు ఇటు చూడడం, మధ్య మధ్యలో ఒకసారి కళ్ళు తెరిచి చూడడం, మళ్ళీ తర్వాత అంటే చుట్టుపక్కల ఎవరెవరు వస్తున్నారని చెప్పి ఒక నజరేసి మళ్ళా ఆయన యోగాలోకి ఎళ్ళిపోయినట్టుగా ఈ విధంగా అయితే అనిపించింది గురు నాకడ భైరవుడు. మరి బాగుంది భైరవుడిని యేసుకొని వద్దాం ఇంటికి అనిపించిందా మనసులో? నీకు బాగా పెంపుడు అలవాటన్నావు గదా! ఏమనిపించింది? యేసుకుందాం ఆ! అనుకున్నావా అనిపించింది. కార్‌లో? అనిపించింది. మా ఇంట్లో ఉన్నాడు కదా గురుగారు. ఆ! యేసుకోవాల్సింది మరి. ఉండేవాడు తర్వాత ఉండడం తర్వాత సంగతి. కనపడింది. కనపడింది. కనిపించినాడా గురుగారు? కనపడింది. 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 గురు కనపడింది. గురుగారు. కనపడింది. కనపడింది. అదే నేను చెప్పేది. యాసకొస్తేగా తెలిసేది ఉందని నేను ఎక్కువ మాట్లాడను గురుగారు. ఉందనేది. హ్మ్. గురుగారు. ఓకే. ఓకే. అది సరే నిద్రే చూస్తుంటది గురుగారు. చెవులు అంతా ఇటే ఉన్నది. దాని చెవులన్నీ ఇటే ఉన్నాయి. అరుణాచలం అంటే ఏదో గొప్పగా ఫీల్ అయ్యి వెళ్లారు. గొప్పగా చేసినా అనుకుంటాం. బట్ కొమరవెల్లి అంటే ఏదో సింపుల్‌గా అయిపోతుంది. ఏదో టైమ్ పాస్‌కి ఎళ్ళొద్దాం అన్నట్టే అందరూ వెళ్లారు. బట్ అక్కడ కార్యక్రమం చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి జరాలొచ్చినాయి. ఇదేంది ఇలా జరిగిందని చెప్పేసి. మీకేమనిపించింది ఆ విషయం? అలాగే అవును గురుగారు. ఎందుకంటే మన గోవర్ధన్ రాజు గారు కూడా వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో రావాలా వద్దని అనుకున్నారు అని చెప్పారు. అది ఆయన యూట్యూబ్‌లో మీరు పెట్టిన యూట్యూబ్‌లో చూసి నేను కూడా కొంచెం ఇది అనిపించింది. పాపం తర్వాత ఆయన ఇప్పుడు వాళ్ళ మిసెస్ గారు, ఆ అమ్మగారు మంచిగా రియలైజ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మన పీఠం గురించి ఇగ ఆతృతగా ఉన్నారు. ఇగ ఆమె స్వయంగా నైవేద్యం తయారు చేసి పెడుతున్నారంటే నిజంగా అమ్మను మొక్కాల్సిందే గురుగారు. అమ్మ అట్లా చేయించుకున్నారు. మా ఆహ్, మన జరిగిన పీఠం ద్వారా మన పీఠం వల్ల ఇట్లాంటి మార్పులు గూడా వస్తున్నాయంటే నాకు అది ఆయన చెప్పిన మాటలోనే ఆయన
ఆయన కళ్ళలోకి వచ్చే ఆ దుఃఖం మాత్రం నేను ఇక అది ఆనంద బాష్పాలు నేను ఇక చాలా ఇదిగా హార్ట్‌ఫుల్ అనిపించింది గురుగారు నాకు కూడా. హ్మ్. ఆ విధంగా ఒక్కొక్కరిలో మార్పులు వస్తున్నాయంటే అది మంచిదే కదా గురు. మనం పీయటం ద్వారా ఇంకొకటి ఇటువంటి ఇంకా ముందు ముందు చాలా మంది ఇదే సెట్ అయిపోయి ఒక లైఫ్ ఎవరు వాళ్ళు మంచిగా మన పీటలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా సెట్ అవుతున్నారంటే అది కూడా తెలియని అనుభూతి గురుగారు. అది కూడా నాకు చాలా ఇప్పుడు నాకు ఈ జూమ్ కాల్స్ ఇంటా అంటే వీళ్ళయి ఇప్పుడు ఒక్కొక్కరి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళయి కూడా వాళ్ళు చెప్తున్నా అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇంటా అంటే కూడా నాకు నిజంగా మనం ఏది ఇటువంటి కార్యక్రమాల వల్ల మనం ఇట్లా సైడ్‌కున్నోళ్ళు కూడా ఒక మన ట్రాక్‌లోకి రావడం ఈ విధంగా వారి యొక్క లైఫ్‌ని టర్నింగ్ చేసుకుంటూ, ఒక మంచి మూవ్‌మెంట్‌గా రావడం అనేది గూడా నాకు చాలా హర్షణీయమైన ఇది గురువుగారు నాకు. అది ఎట్లా వర్ణించడం అట్లా గాని. లేదు లేదులే. ఏదైనా సరే కానీ నిజంగా గురుగారు ఒక్కొక్కరి హ్మ్. హ్మ్. ఆ! గురుగారు. చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. ఆ విధంగా అందరిలో మార్పులొస్తుంటే నాకు హ్యాపీగా అనిపించింది గురుగారు. ఆయన ఇప్పుడు మన గోవిందరాజు గారు చెప్తాంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఆయనలో మార్పులు వాళ్ళ ఇంట్లో జరిగిన మార్పులు కూడా వస్తుంటే నాకు చాలా ఇది అనిపించింది. అంటే తెల్లారి లేసి పిల్లల్ని తీసుకురావడం, తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎదురు చూడడం అనేది నాకు అది మంచిగా అనిపించింది గురుగారు. ఎందుకంటే యాహ్! ఇప్పుడు అదే ఈ మాటలు నాకు గోవిందరాజు గారు ఆయన జూమ్ యూట్యూబ్ విన్నాక నాకు చాలా హార్ట్‌ఫుల్‌గా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఆయనలో ఎంత మార్పొచ్చింది, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత పరిపక్వతొచ్చిందనేది నాకు నిజంగా గురుగారు మన పీఠం ద్వారా ఇట్లాంటియి జరుగుతున్నాయంటే అవన్నీ హ్మ్. ఊహించుకుంటాను. నాకు అవన్నీ నెవర్ విని ఇవన్నీ ఏంటంటే ఆయన ఎంత ఆనంద బాష్పాలు పడ్డారో నాకు కూడా అట్లానే వస్తున్నాయి గురుగారు. ఎందుకంటే నిజంగా ఒక్కొక్కరి లైఫ్‌లల్ల ఎన్నో అడుగుతుంటాయి. అవన్నీ ఏకదమ్ ఇట్లా మన పీఠంలోకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం దూరం అవుతున్నాయంటే నిజంగా అది మన పీఠం యొక్క ప్రత్యేకతే గురుగారు అది. ఇంకోటి ముఖ్యంగా మీరు వెనుక ఉండి మాకు అన్ని విధాలుగా అమ్మవారికి, అయ్యవారికి మమ్మల్ని దగ్గర చేరుస్తున్నారు గురుగారు. ఆ విషయంలో మేము మీకు చానా రుణపడైతే ఉన్నాం గురుగారు. ఠాగూర్ స్వామి గారు. శ్రీమాత్రేయ స్వామి చెప్పండి. అయితే మీరు స్వామి చెప్పండి బాధపడ్డారా? బాధ అని ఏం లే గాని నాకు ఉన్న లోపటున్న ఆలోచన నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఇంక నాకింకా ఎమోషనల్‌గా ఇంకేం చెప్పాలనుకున్నా గాని అన్నీ మర్చిపోయినా ఆ రోజు. సరే స్వామి ఇప్పుడు మీరు ఇక్కడ ఆ! ఫస్ట్ టైమా మీరు కుమ్రవెల్లిలో వంట కార్యక్రమంలో పాల్గొనడం అనేది? వంట కార్యక్రమాలు మీకు అప్పజెప్పినప్పుడు నేను వడ్డన చేస్తా అన్న ఆలోచన మీకొచ్చినప్పుడు ఇది నేను చేస్తాను అన్న ఆలోచన మీకు సంకల్పం గురువుగారు చెప్పినప్పుడొచ్చిందా? అంతకుముందుకొచ్చిందా అని అడుగుతున్నా సార్. సంకల్పం అంటే నాకు మొదటి నుంచి ఈ అంటే మన ఈ పీఠంలోకొచ్చింది మన జూనియర్‌గానే స్టార్టింగ్‌లో. ఇప్పుడు ఇది మన సీనియర్‌లు చేస్తుంటే అక్కడ శ్రీశైలం ఫస్ట్ టైమ్ నేను వెళ్ళాను. ఈ అరుణాచలంలో తర్వాత శ్రీశైలంలో గూడా నాకు గురువుగారు వంట దగ్గరే ఇచ్చారు. ఎందుకంటే నేను తర్వాత పీఠం ద్వారా మన పీఠం ద్వారా నేను మా వరంగల్‌లో అటు ఇక్కడ నాకు తెలిసి వేరే గుళ్ళలో గూడా పెడదామన్న ఆలోచన ఉన్నది. నేను అదే విషయం గురువుగారికి చెప్పడం జరిగింది. గురువుగారు నాకు వంట నేర్చుకోవాలి అది అని జెప్పాను. అదే ఇంగ అప్పటినుంచి నాకు శ్రీశైలంలో గూడా వంటల దగ్గర ఇచ్చారు. తర్వాత అరుణాచల్‌లో గూడా వంటల దగ్గరే ఇచ్చారు. ఈసారి గూడా ఇక్కడ మన కొమరవెల్లిలో చేయడం ఇది మూడోసారి నాకు. అయితే నాకేంటంటే వడ్డించాలి అనేది ఖచ్చితంగా ఇట్లా మన రాయస్వామి మన స్టార్టింగ్‌లో సీనియర్‌లు వాళ్ళు కంటే ముందు వాళ్ళు చెప్పారంట ఇటు మన చేతుల మీదుగా అన్న సందర్భం చేస్తే మంచిది. దానికి ఒక ఇది ఉంటదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మన గురువుగారు గూడా ప్రతి ఒక్కరితో చేస్తా అని చెప్పారు. ఆ విధంగా నేను మనసులో అనుకున్నాను. నాకు గూడా అవకాశం వస్తే బాగుండు అని అనుకున్నాను. యాక్చువల్‌గా నాకు శ్రీశైలం రాలేదు. అక్కడ ఏంటంటే అంటే యాక్చువల్‌గా అంటే వడ్డించల్లో ఉన్నాము. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క ఐటెము మనం చేస్తే మంచిది అన్నట్టుగా నాకొకరు చెప్పారు. ఈ వడ్డించాలన్న ఆలోచన మనసులో అనుకున్నాక ఇగ ఆ అవకాశం నాకు మన మన ఈ అరుణాచల్‌లో వచ్చింది. అక్కడి నుంచి మళ్ళా ఇప్పుడు ఇక్కడ గూడా నేను ఏందంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి గూడా అందరికి ఇవ్వాలని గురువుగారు గూడా చెప్పడం జరిగింది గాబట్టి, ఇగ మేము యాక్చువల్‌గా శ్రీశైలం కొంచెం బాధపడ్డాము. ఆ తర్వాత మరి గురువుగారికి తెలిసిపోతుంది గదా! మనం ఎవరి మనసులో ఎక్కడ మనం అనుకున్నామంటే మాత్రం మన గురువుగారికి ఒకటి మాత్రం ఇది ఉన్నదండి. మన మనసులో ఎవరికి చెప్పకపోయినా మన మనసులో మనం కుమిలిపోతా అంటే గూడా గురువుగారు తెలుసుకుంటారాయన. ఆయన తెలుసుకొని మళ్ళీ మన సెకండ్ టైము అటువంటి బాధ అనేది మనకు రాకుండా ముందే గురువుగారికి చెప్పేస్తారు. మనం చెప్పే మూమెంట్‌లనే చెప్పాలనుకున్నా గూడా మనం చెప్పలేము గదా! ఆ విషయం గురువుగారికి చెప్పేస్తారు మనకు.
ఇంకోసారి ఎవరు ఇక్కడ బాధపడద్దు, ఇటువంటి జరిగినాయి ఈసారి అట్లా జరగకూడదు అని చెప్పేసి ఇట్లా చెప్పడం జరిగింది. ఎప్పుడు మా అరుణాచల్లో ఫస్ట్ టైం నేను ఎట్లా బాధపడ్డానో ఆ విషయం అరుణాచల్లో క్లియర్ అయిపోయింది. తర్వాత ఆ అనుభవంతో నేను మన ఈ కొమరవెల్లిలో కూడా నేను పడ్డ బాధ కూడా ఎవరు పడవద్దన్న ఉద్దేశంతో నేను కూడా కంప్లీట్ గా సైడ్ కి మనం అందరికి ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలని చెప్పి మన మసూన్ అనిల్ గారు చెప్పడం జరిగింది. ఆయన అట్లనే చేసుకుంటూ ఒక్కొక్కరు అందరికి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా నేను కూడా అందరితోటి ఈక్వల్ గా అందరం, ఇప్పుడు మన కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని ఏం లేదండి, మనం పీఠం ద్వారా అందరం సమానమే. అందరం ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ చాలా కోఆర్డినేషన్ జరిగింది. అక్కడ ఏంటంటే సీనియర్లు కొంచెం మీరు అంటే గా అక్కడ కూడా మిస్టేక్స్ ఏం లేదు, ఎందుకంటే ఎవరు చేయాలనేది గురువు గారు చెప్పారు కాబట్టి అక్కడ అంత మటుకు. ఎందుకంటే అందరు తల చేస్తే అది మళ్ళీ ఒకటి అయ్యేది ఇంకోటి అవుతుందనే ఉద్దేశంతో. కాకపోతే అంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఏ మిస్టేక్ జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను ముభావంగా ఉండి నా పనులు నేను ఎవరిని పెద్ద ప్రసక్తి పెట్టే ఇదైతే నా దగ్గర లేదండి. మనం ఇప్పుడు జస్ట్ ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం అట్లా ఏముండదు, అందరూ మనం కలుపుకొలుతానమే. ఎట్లుంటా అంటే నేను ఒక్కసారి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, తర్వాత నేను చాలా ఇదిగా అయిపోతాను. అందరు నాకు మన పీటలో అందరం మనం అన్నదమ్ములమే, సొంత అన్నదమ్ములు ఉండను అని అనుకోకండి. ఇక్కడ అంతకంటే ఎక్కువ ఈ పీటలు వచ్చిందా పెద్ద చిన్న అని ఏముండదు, కొత్త పాత అనేది ఏముండదు. స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం ఎందుకంటే నేను ఎవరు ఎట్లా రియాక్ట్ అయితే తెలియదు కాబట్టి స్టార్టింగ్ కొంచెం అబ్జర్వేషన్ చేసి అక్కడ నుండి మళ్ళీ అందరినీ కలుపుకోలుగా చేసుకొని ఉంటాం. అందరు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దండి మన పీటలు వచ్చిన తర్వాత. ఎందుకంటే మన పీఠం వచ్చామంటే మనం అన్ని వదిలేయాలి. ఏంటిది కల్మశాలు అన్నట్టు ఆటోమేటిక్గా అన్ని చేంజ్ అయిపోతుంటాయి. మన మార్పులు మన మనలోని అంత మన క్యారెక్టర్ చేంజ్ అయిపోతుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అది మాత్రం గుర్తు చేసుకోండి. గురువు గారు ఏది చెప్తే మాత్రం ప్రతి ఒక్కటి మన సాధన వచ్చిన తర్వాత ఏమేం చేయాలనేది. ఇంకోటి మనకు ఒకటి సర్వగుణ సంపన్నం అని చెప్పేసి మొత్తం ఒక క్యారెక్టర్ అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేది అది ఆ ఆడియో ఫైల్స్ మళ్ళీ ఒకసారి వినండి అందరు ప్రతి ఒక్కటి. అది విని సర్వగుణ సంపన్నం మరి శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే ఉన్నారో మనం కూడా ఆ విధంగా మారాలి. ఆ మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మన గ్రూప్లో వచ్చిన తర్వాత మన పీటీలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ చేంజ్ అయిపోతుందండి. అది మాత్రం మళ్ళీ ఒక్కసారి అందరికి, ఇప్పుడు మన కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ ఒకటి రిపీట్ చేసుకోండి, ఖచ్చితంగా వినండి. అది మన పీఠంలో ఎక్కడ లేని ఎవ్వరూ ఈ విధంగా చెప్పరు. అటువంటి అన్ని ఇక్కడ మనకు దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కటి ఎవరో చెప్పారు ఏదో చెప్పారు అని చెప్పి మనం మన ఆలోచనలు బయటికి పోయినా కూడా మనం పోలేమండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొత్తం మన ఆలోచన తీరే మారిపోతుంది, మన నడవడిక మారిపోతుంది. ఇప్పుడు మేము కొంతవరకు ఇప్పుడు మేము ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినాం లైవ్ లో, ప్రత్యక్షంగా చూడడం మొన్ననే కొమరవెల్లిలో. ఇప్పుడు మా గురించి ఏమన్నా ఒక చిన్న మాట చెప్పితే నాకు జర, అంటే కొత్త వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది ఒకటే చెప్పండి అంతే. కొత్త వాళ్ళు ఇప్పుడు మనది ఆల్రెడీ మనకు ఒకటి పురాణ ప్రవచనాల సర్వగుణ సంపన్నం అని చెప్పి ఉన్నదండి. అది వినండి, అది ఒక్కటి ఇంటి చాలు. తర్వాత భగవద్గీత, ఈ గీత సారాంశం కూడా ఉంటుంది. ఇవి మళ్ళీ ఒకసారి మీరు వినే ఉండరు యాక్చువల్ గా, అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. అవన్నీ ఏంటి అంటే మనకు ఫ్యూచర్ లో మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది అది ఒక్కటే అండి. అవి మాత్రం మనకు మనం ఇల్లు కట్టాలంటే దానికి పునాదులు ఎట్లా ఇస్తామో ఇది సర్వగుణ సంపన్న ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఒక జ్ఞానంగా ఒక వ్యక్తిగా మనం పురుషోత్తముడు లెక్క అవ్వాలంటే మాత్రం అవి ఖచ్చితంగా వినండి స్వామి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. మనం ఒక్కటి ఎవరికి చెడు చేయాలన్న ఆలోచన మనలో రానే రాదు. ఇంకోటి మన పీఠంలో మన గురుగారు ఏది చెప్తే మాత్రం ఖచ్చితంగా మనసు పెట్టి చేయండి. మీ సాధన పెంచుకోండి.